హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ అయితే వేగమాన్ టూర్లో సెకండ్ డే అండి. మార్నింగ్ అయింది, బయట వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, బాగుంది కూడా. నేను నైట్ మబ్బులన్నీ కిందకు వచ్చేసి ఉన్నాయి. మార్నింగ్ లేచేసరికి అయితే మబ్బులేం లేవు, కానీ క్లైమేట్ చాలా చల్లగా చూడడానికి బాగుంది. ఇక్కడ మేమున్న హోమ్ స్టే చుట్టూ చెట్లయితే ఉన్నాయి. ఇక్కడ జామ చెట్టు ఉంది. చాలా చిన్ని చిన్ని కాయలు ఉన్నాయి చెట్టుకైతే. మా అమ్మాయి అయితే ఇవేం కాయలు అని అడుగుతుంది. ఇప్పుడు పిల్లలకి ఇది జాంకాయ అని చెప్పినా నమ్మేటట్టు లేదు. ఎందుకంటే వాళ్ళన్నీ హైబ్రిడ్ కాయలే చూస్తున్నారు, పెద్ద పెద్ద కాయలు. ఇది జాంకాయ అంటే నమ్మలే. మేమున్న హోమ్ స్టే చూడండి, చాలా బాగుంది. ఈ హోమ్ స్టే పేరు యాన్స్ హోమ్ స్టే. ఇక్కడ మీకు పిక్చర్లో చాలా చిన్న చిన్న ఫొటోస్ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ టూరిస్ట్ స్పాట్స్. వేగమాన్లో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ ఇవన్నీ చూడాలి అంటే మనం జీప్ ట్రెక్కింగ్ ద్వారానే వెళ్ళాలి. మేమైతే వెళ్దామని ఈరోజు ఫిక్స్ అయ్యాం. ఈ జీప్ ట్రెక్కింగ్లో వీళ్ళు 5 స్పాట్స్ చూపిస్తానన్నారు. మా జీప్ అయితే వచ్చేసింది. మేమైతే బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నాము. ఇక్కడ మార్నింగే చాలామంది మొత్తం ఈ జీప్ ట్రెక్కింగ్ ద్వారానే వెళ్తున్నారు అన్నీ. ఈ జీప్‌కి మాకు 2000 పడ్డదండి. జీప్‌లో ఎంతమందైనా ఎక్కచ్చు. ఒక జీప్‌కి వాళ్ళు పర్ హెడ్ అని కాదు, జీప్‌కిలో కనీసం 8-9 మెంబర్స్ పడతారు. మనం చాలామంది కలిసి వెళ్తే మనకి కొంచెం తక్కువ పడుతుంది. లేకపోతే జీప్‌కి వాళ్ళు 2000 ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ స్పాట్ అయితే ఇడుక్కి ఫారెస్ట్ ఎంట్రన్స్ సైడ్ వచ్చామండి. ఇది లోయలా ఉంది, చాలా బాగుంది. చాలామంది వచ్చారు టూరిస్టులు చూడ్డానికి. అక్కడ ఉన్నది టీ ప్లాంటేషన్. ఈయన మా డ్రైవరు మాకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది టీ ప్లాంటేషన్‌ని చూడండి. ఆయన ఒకటి ఇస్తున్నాడు ఆయన ఇచ్చింది మాకు లెమన్ గ్రాస్ అండి. ఇక్కడ బుషెస్‌లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ లెమన్ గ్రాసే. చూడడానికి మంచి వాసన వస్తుంది. ఇక్కడ టీస్‌లో వాటిలో వేసుకుంటే అనుకుంటా మీకు చాలామందికి ఐడియానే ఉంటుంది. కానీ చాలా ఘాటు వాసన వస్తుంది. చాలా బాగుంది. అసలు మొత్తం ఉన్న బుషెస్ అన్నీ లెమన్ గ్రాస్ అనంట. నాకైతే అసలు ఇంటికి పట్టుకెళ్తే బాగుండని చెప్పి మా హస్బెండ్‌ని ఒక ఒక దుంప పీక్కి తెమ్మని చెప్తా ఉన్నాను. ఆయనైతే తీస్తున్నారు చూడండి. చక్కగా ఒకటైతే పీక్కొని వెళ్ళాం. కానీ ఇక్కడ మనం తీసుకెళ్ళి ఇంటి దగ్గర వేసుకుంటే అది వస్తుందో లేదో తెలీదు. మొత్తానికైతే ట్రై చేస్తున్నాను తీసుకెళ్ళడానికి. ఎంతవరకు అది బతుకుతుందో లేదో తెలీదు నాటితే. మొత్తానికైతే దుంపలతో ఉందండి అది. చూడండి, మంచి వాసన అయితే వస్తుంది, పట్టుకుంటే మన చేతికి కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి వేరే స్పాట్కి అయితే వెళ్తున్నామండి. అది ఇడుక్కి బ్యాక్ సైడ్ ఫారెస్ట్కి, ఇది ఎంట్రన్స్ సైడ్ చూపించాడు. నెక్స్ట్ వెళ్తున్నాం ఆ స్పాట్కి. ఇక్కడ చాలామంది అయితే వచ్చి ఫొటోస్ దిగుతున్నారు, బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసాం ఇడుక్కి బ్యాక్ సైడ్ ఫారెస్ట్కి. అంతే చూస్తున్నారు కదా, ఇది ఇడుక్కి ఫారెస్ట్ బ్యాక్ సైడ్ అండి. దూరంగా మాకు కొండలు, ఇంకా దానిలో వాటర్ కనిపిస్తున్నాయి. చూసారా అండి, చాలా బాగుంది అసలు. దూరానికి వాటర్లో వాటర్ మధ్యలో కొండలు ఉన్నాయన్నట్టుంది. స్పాట్ అయితే చాలా బాగుంది. కొంచెం డౌన్‌కెళ్ళి అందరు దిగుతున్నారు. మబ్బులు ఉండడం వల్ల మనకి సరిగ్గా కనబడట్లేదు. చూసారండి, ఇవి మేబీ ఏ మూవీస్‌లోని మీరు చూసి ఉండకపోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అసల. అండ్ గమనించినట్టయితే ఇక్కడ కూడా చాలా బుషెస్ ఉన్నాయి. నేను ఈ బుషెస్ కూడా లెమన్ గ్రాస్ ఏమో అని చెప్పి పీకి చూస్తా ఉన్నా, కానీ కాదు. అక్కడ కొండ మీద ఉన్న బుషెసే బాగున్నాయి. ఇక్కడికి రావడానికి, అక్కడి నుంచి ఈ బ్యాక్ స్పాట్‌కి రావడానికి కనీసం 5 మినిట్స్ పట్టింది. ఇది థర్డ్ స్పాట్‌కి వచ్చామండి. ఇది వాటర్ ఫాల్స్. మీకు వాటర్ ఫాల్స్ పైనండి. ఇక్కడ నుంచి దిగుకుంటా కిందకి వెళ్ళాలి. కిందకెళ్ళాక ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ పక్కనే ఇంకొక గుహ ఒకటుంది. ఇదిగోండి వచ్చేసాం వాటర్ ఫాల్స్‌కి. ఇంకా వెళ్ళలేదు, ఇంకా దిగాలి. ఇంకా కిందకి చాలా స్లోప్ ఉంది, దిగుతూనే ఉన్నాం. ఇక్కడ అన్నీ దిగాక కింద చాలామంది దిగారు వాటర్‌లోకి. ఎండాకాలం కాబట్టి వాటర్ తక్కువ ఉంది. మేబీ వర్షాకాలం అయితే ఇదంతా ఫుల్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ ఇంత కింద దాకా దిగే ధైర్యం అయితే చేయలేదు. ఇటు పక్క సైడే గుహ ఉందండి. గుహ ఈజ్ ద బ్యూటిఫుల్ థింగ్ అసల. ఈ ట్రెక్కింగ్‌లో ఇంపార్టెంట్ అండ్ చూ కంపల్సరీ చూడాల్సింది ఏదైనా ఉంది అంటే గుహనే. చాలామంది అక్కడ ఎంట్రన్స్ దగ్గర గుహలోకి వెళ్తూ ఉన్నారు. అందరూ గోల చేస్తున్నారు. కావాల్సిన మీరు కూడా వినండి, ఎంత అందరూ ఎంజాయ్ చేస్తున్నారో.
విన్నారా? అందరూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారో, గోల గోల చేస్తున్నారు. మేమైతే ఈ వాటర్‌లోంచి అన్ని రాళ్ళున్నాయండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సొచ్చింది మాకు. ఎక్కడ స్లిప్ అవుతామని. గుహ అయితే చాలా లోతుకుంది. ఆహ్, అందరైతే సగం దూరం వెళ్ళి వచ్చేస్తున్నారు. మేము కూడా సరే అని చెప్పి వెళ్ళాం. చాలామంది గుహ ఎంట్రన్స్ దగ్గర ఫోటోస్ దిగుతున్నారు. వాటర్ లెవెల్ అయితే పర్వాలేదు వెళ్ళేటట్టే ఉంది. గుహ అయితే చాలా చీకటిగా ఉంది. చాలా డేంజరస్ కూడా అండి. నాకైతే ఒక డేంజరస్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎదురైంది ఇక్కడ. గుహలోకెళ్ళాం. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే టైంలో కరెక్ట్‌గా బయటికొచ్చేసాం. వచ్చాక కరెక్ట్‌గా బయటికొచ్చేసరికి ఒక చిన్న పాము పిల్ల వాటర్‌లోకి దూకి నా పక్క నుంచి వెళ్ళిందండి. నేనైతే చూసి చాలా భయపడిపోయా. కానీ ఇట్లాంటి డేంజరస్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. మనకి వెళ్ళడం సరదానే. కానీ చూసుకుంటూ ఉండాలండి. ఇంక ఇక్కడ నుంచి మేమైతే ఇంకో నెక్స్ట్ స్పాట్‌కైతే బయలుదేరుతున్నాము. అదే లాస్ట్ స్పాట్. అది సూసైడ్ స్పాట్ అంట. అక్కడికి వెళ్ళడానికి మినిమమ్ మాకొక 10 నిమిషాలు పట్టింది. ఆ వెళ్ళే దారంతా చూస్తున్నారు గదా! టీ తోటలే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళే దారి మనకి రోడ్డు మీద నుంచి తీసుకెళ్ళాడు. కానీ మిగతా 3 స్పాట్‌లకి ఇందాక వెళ్ళిన 3 స్పాట్‌లకి ప్రతిదానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు గుట్టల్లోంచి, కొండల్లోంచి తీసుకెళ్ళాడు. మొత్తం జీప్ కాబట్టి తట్టుకుంది. ఆ కుదుపుల్లోంచి వాటిలోంచి మనకి ఏ బ్యాక్ పెయిన్ ఉన్నా, ఏమున్నా మనం ట్రావెల్ చేయడం అన్‌సేఫ్ అసల. అంతగనం లోతులు, గుంతలు, గొతుకుల్లోంచి తీసుకొని వెళ్ళాడు. ఇంకా వాటర్ ఫాల్స్ నుంచి ఇప్పుడు వెళ్ళే సూసైడ్ స్పాట్‌కి రోడయితే బావుంది. చూడండి సూసైడ్ స్పాట్‌కయితే వచ్చేసాం. దూరంగా మనకి ఒక వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. చూడండి జూమ్ చేసి చూపియడానికైతే మీకు ట్రై చేస్తున్నా. వాటర్ ఫాల్స్ దూరంగా కనిపిస్తుంది. అండ్ వాతావరణం బావుంది. యాజ్ యూజువల్ అందరూ లాస్ట్ స్పాట్ కాబట్టి దిగి ఫోటోస్ దిగుతున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ టీ స్టాల్స్ అవి ఇవి చాలా ఉన్నాయి. మనకి స్నాకింగ్ చేయడానికి, చూడడానికైతే బావుంది. ఇక్కడ ఒక 4 ఫోటోస్ అయితే దిగేసాం. ఇక్కడ డ్రైవర్‌నయితే అడిగాం. ఏంటి సూసైడ్ స్పాట్ అంటున్నారు కదా! ఎంతమంది చనిపోయారు ఇక్కడ అంటే, ఒకే ఒక అతను చనిపోయాడంటండి. దానికి వీళ్ళు సూసైడ్ స్పాట్ అని పెట్టేశారు. ఇప్పటికొచ్చి ఒకే ఒక్క డెత్ అయితే జరిగిందంట. సూసైడ్ స్పాట్ అని పెట్టారు. బావుంది. ఇక్కడ నుంచి 4 ఫోటోలు దిగేసి, ఇంకా మేమైతే మా ట్రెక్కింగ్ అయితే ఇక్కడితో పూర్తయిపోయింది. ఇంకా మేము జీప్ దిగేసి ఇంకా టైం ఉంటే ఇక్కడ వేరే స్పాట్స్ ఉన్నాయి. నిన్న కవర్ చేయనియి చూద్దాము అని చెప్పి మేము బయలుదేరి వెళ్ళామండి. ఇక్కడికైతే వచ్చేసాం. వేగవన్‌లో మిడా హౌస్ అండి. ఇది ఒక స్పాట్. ఇది నిన్న మనం వెళ్ళాం కదా! పైన్ తోటలు. దానికి ముందుందండి. నిన్న నైట్ అయిపోయింది. కవర్ చేయలేకపోయాం. ఈరోజు వచ్చాం. ఈ బయట ఎంట్రన్స్ మొత్తం మనకి షాపింగ్ ఉంది. చాలా వెహికల్స్ వచ్చినియి. బసెస్, కార్స్ అన్నీ చాలామంది. ఇక్కడ మేమైతే లాటరీ అయితే కొంటున్నాం. విషు బంపర్ లాటరీ అండి ఇది. బంపర్ లాటరీస్ 2 మంత్స్‌కి ఒకసారే ఇచ్చేస్తారు. వీళ్ళు డ్రాస్ తీస్తారు. సరే అప్పుడప్పుడు సరదాగా కొందామన్నట్టు మేము కొంటూ ఉంటాం. కేరళలో ఉన్నాం కదా అని చెప్పి. కేరళలోనే ఈ అవకాశం ఉంది కాబట్టి విషు బంపర్ లాటరీ అయితే కొన్నాం. అది 12 క్రోర్స్‌కి. హైయెస్ట్ లాటరీ అయితే మనకి ఓనం లాటరీ అది 20 క్రోర్స్‌కి ఉంటుందనుకుంటా. 25 క్రోర్స్‌కి. అండ్ క్రిస్మస్ లాటరీ అయితే 20 క్రోర్స్‌కి. ఇది విషు లాటరీ. ఇది 12 క్రోర్స్‌కి. సరదాగా కొన్నాం. ఇక్కడ బయటంతా షాపింగ్ ఉందండి. ఇక్కడ షాపింగ్‌లో అందరూ ఇవి చాలా షాపింగ్ చేస్తున్నారు. అండ్ ఈ ఎంట్రన్స్‌కైతే వచ్చేసాం. ఇక్కడ మనకి అన్ని ప్లెయిన్ గార్డెన్స్ అండ్ మౌంటైన్స్ అండి. మొత్తం గ్రీన్ మౌంటైన్స్, ప్లెయిన్ మౌంటైన్స్. అందరూ దీని మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. చెప్పాలంటే జస్ట్ రిలాక్స్ అవ్వడానికి వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయడం కోసమే ఇది. అండ్ బయట చాలా ఇవి అమ్ముతున్నారు. ఏంటంటే గాలిపటాలు. పెద్ద పెద్ద గాలిపటాలు అమ్ముతున్నారు. చాలామంది కొనుక్కొనొచ్చి ఇక్కడ ఎగరేస్తున్నారు. చూడండి పైనన్నీ చాలా మంచి మంచి షేప్స్‌లో పెట్టారు. గద్దలు ఇంకా వెరైటీ డిజైన్‌లో ఉన్నాయి. ఈ లోన్‌కి వెళ్తూనే ఉన్నాం. చాలా చాలా కొండలొస్తున్నాయి. అందరూ దాని మీద కూర్చుని, నుంచుని ఉన్నారు. అండ్ లోనికి వెళ్ళగా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి. నిన్న మేము అడ్వెంచర్ పార్క్‌కి వెళ్ళినా కొన్ని చేయలేకపోయాం. ఇక్కడ చూడండి ఫోటో ఫ్రేమ్స్ అయితే అమ్ముతున్నారు. మనల్ని ఒక మంచి మంచి ఫోటోస్ తీపిచ్చి వాటిని ప్రింట్ ఔట్ ఏసిస్తారంటండి. సాఫ్ట్ కాపీ ఇవ్వరంట.
ప్రింట్అవుట్ అంటే ఓన్లీ ప్రింట్అవుట్ కాదు, వాళ్ళు ఫ్రేమ్ కట్టిచ్చేస్తారంట. దానికి ఒక 2 అవర్స్ టైం పడుతుందంట. మనం వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, పిల్లలకి ఆడుకోవడానికి చిన్న పోల్ కింద తయారు చేశారు. దాంట్లో బొమ్మలు వేసి దాంట్లో డ్రైవింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి జిప్ లైన్, ఇంకా సైకిల్ లైన్ అవన్నీ వస్తున్నాయి. నిన్న కొంతమంది అక్కడ మిస్ అయినోళ్ళు ఇక్కడ చేసుకోవడానికి స్కోప్ ఉంది. చూడండి, టైంకి ఇక్కడ ఒక అమ్మాయి అయితే జిప్ లైన్ చేయడానికి రెడీగా ఉందండి. లైఫ్లో అప్పుడప్పుడు ఇట్లాంటి అడ్వెంచర్స్ చేస్తూ ఉండాలి. పక్కనే స్కై సైక్లింగ్ కూడా ఉంది. చూడండి, ఈ అమ్మాయి ఎలా చేస్తుందో. అందరూ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, అక్కడ అడ్వెంచర్ పార్క్లో చాలా క్రౌడ్ ఉందండి. చేయడానికి క్యూ కట్టాల్సి వచ్చింది. ఇక్కడైతే జనాలు తక్కువ ఉన్నారు. ఆరామ్గా చేసుకోవడానికి హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ పైన పట్టింది. ఆ హిల్ నుంచి ఈ హిల్ దాకా పాపం అక్కడ దిగి నడుచుకొని రావాల్సి వస్తుంది జనాలు అయితే. కిందైతే మీరు చూస్తుండొచ్చు, ఒక లేక్ ఉంది. అండ్ కిందకి వెళ్తే ఒక బోటింగ్ కూడా ఉంది. చక్కగా బోటింగ్ చేసేటోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. అసలు వెదర్ బాగుంది, క్లైమేట్ బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, అంత బాగుంది. అసలు ఈ నేచర్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు కావచ్చు వేగమాన్కి. చక్కగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తే మనకి బోర్డు అయితే పెట్టారు, రేట్స్ ఎంత అన్నది. అక్కడ మనకి ఒక్కొక్కదానికి 350 అట్లా ఛార్జ్ చేస్తుంటే ఇక్కడ 400 ఛార్జ్ చేస్తున్నారు. 50 రూపీస్ ఎక్స్ట్రా కంపేర్ టు అక్కడికి ఇక్కడికి. కాంబోలో అయితే 600కి ఇస్తున్నారు. చాలామంది హిల్స్ దగ్గర కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు, చాలామంది రీల్స్ చేసుకుంటున్నారు. బాగుంది ఈ వెదర్ ఎంజాయ్ చేయడానికి అయితే. మేమైతే కాసేపు కూర్చొని ఫొటోస్ అయితే వీడియోస్ అయితే దిగాం. ఏం లేదండి, ప్లేయింగ్ గార్డెన్స్. ఊరికే అట్లా నడుచుకుంటా వెళ్ళడం అంతే, ఇంకేం లేదు. ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాక మేమైతే స్టార్ట్ అయిపోయామండి రిటర్న్ హోమ్ జర్నీకి. రిటర్న్ ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మధ్యాహ్నం అయితే అయింది. సరే ఇంకా లంచ్ చేసి వెళ్దాం కదా అని చూసాం. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి బయట చోట ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా రష్ ఉన్న హోటల్కి వెళ్ళండి, ఖాళీగా ఉన్న హోటల్స్కి వెళ్ళకండి తినడానికి. రష్ ఉన్న హోటల్స్కి వెళ్తే చక్కగా మీకు ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి. మేమైతే ఇక్కడ మంచి హోటల్లో తినేసి స్టార్ట్ అయ్యామండి. వెళ్ళే దారి పొడిగిన మళ్ళీ టీ ప్లాంటేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కానీ మనం దీని లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగే ఏర్పాట్లు అయితే లేవు. ప్రతి చోట రోడ్ సైడ్ అంతా కంచె వేసేసి ఉంది. మనకి ఎక్కడైనా లక్కొద్ది బయట ఏమైనా స్పేస్ దొరికితే కొంచెం ఎక్కడైనా గేట్ లేకపోతే పోయి ఫొటోస్ దిగడమే. మాకైతే వెళ్ళగా ఒక చోట అయితే ఈ కంచె లేని చోట ఒక చోట మేము ఫొటోస్ దిగామండి. చాలా బాగుంది. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఇట్లాంటి చోట ఏదైనా ఒక ఇల్లు వేసుకొని చక్కగా సెటిల్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. దానికైతే రిటర్న్ వెళ్ళిపోయాం. ఇంకా దారి పొడిగిన చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు. అసలు ఇంకా వర్షాకాలం వస్తే ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ దారి పొడిగిన వాటర్ ఫాల్స్ అండి. ఇక్కడ పెద్ద ఒక 2 వాటర్ ఫాల్స్ చూసాం. చూడండి, ఈ వాటర్ ఫాల్ 2 పాయల కింద విడిపోతుంది. ఇక్కడ ఒక సైడ్ ఉంది, పక్కన ఇంకో సైడ్ కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. పక్కకే ఇది 2 పాయల కింద విడిపోయి పడుతున్నట్టుంది. ఇంకా యువతల సైడ్ చూడండి, కిందకి వెళ్ళే రూట్ కూడా చూపిస్తున్నాం. వాటర్ ఫాల్స్ పడే చోట కింద ఇంకా బాగుంది, కానీ అక్కడికి మనం వెళ్ళలేం. ఈ పైన దిగేసి 4 ఫొటోస్ అవి దిగేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోదాం అయితే అనుకున్నాం. చాలా బాగుందండి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సిందే. కార్లో వాటిల్లో వెళ్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది బస్సులో వెళ్ళే కంటే. ఐ హోప్ మీ అందరికీ ఈ వేగమాన్ టూర్ అయితే నచ్చి ఉంటుంది అనుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.